సభకు వచ్చేసిన మీ అందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నాను. బుక్కా మహేష్ బాబు గారితో నాకు దాదాపు 20 సంవత్సరాల పైగా స్నేహం ఉంది. ఆయుర్వేద వైద్య రంగంలో ఆయన చేసిన కృషి నేను కళ్ళారా చూశాను. ఒక ఆయుర్వేద డాక్టర్ జీవితం ఎంత కష్టంగా ఉంటుందో, అసలు ప్రాక్టీస్లో ఒక ఆయుర్వేద డాక్టర్ ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే అడుగడుగున కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాక్టీస్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. ఒక ఆయుర్వేద డాక్టర్ ప్రాక్టీస్, ఒక అల్లోపతి డాక్టర్ ఉన్నాడంటే ఎంబీబీఎస్ అయిపోగానే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడంటే చాలా ఈజీగా జీవితంలో పైకి వెళ్ళొచ్చు. కానీ ఆయుర్వేద డాక్టర్ ప్రాక్టీస్ అట్లా ఉండదండి. అడుగు అడుగున కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు బిగినింగ్లో ఆయన ప్రాక్టీస్ చేసినప్పుడు అసలు ఆయన నాతో స్వయంగా చెప్పారు, ఒక్క పేషెంట్ వస్తే చాలు నాకు ఈ రోజు గడిచిపోతుంది అనుకుని ఎన్నో సందర్భాలు ఆయన నాకు చెప్తే అసలు ఇంత కష్టం ఉంటుందా ఆయుర్వేదం ప్రాక్టీస్లో. తర్వాత నేను ఒక జర్నలిస్ట్గా ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అప్పుడు అనిపించింది, నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయుర్వేదాన్ని దశ దిశలా వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్ని కష్టాలు పడ్డారంటే ఆయన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. బట్ మీడియాలో ఆయుర్వేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఈ వైద్యాన్ని ప్రజలకు అందించాలి, అసలు ఆయుర్వేదాన్ని గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన లాస్ట్ 25 yearsలో అసలు ఆయన ఎంత కష్టపడ్డారంటే ఆయుర్వేదాన్ని ప్రాక్టీస్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మీడియాలో దాదాపు అన్ని పత్రికల్లోనూ ఆయన కాలమ్స్ వచ్చాయి. అసలు ఈ పేపరు ఆ పేపర్ అనేది లేదు. ఇక TV9లో అయితే, 10 TVలో అయితే, రాజ్ న్యూస్లో అయితే, ఛానల్స్లో ఆయన చేసిన ప్రచారం అయితే అసలు నవ్వుతో భవిష్యత్ అని చెప్పవచ్చు. ఆయన ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారంటే ఇవాళ టీవీలో ఆయన చేసిన ప్రోగ్రామ్స్ వేలాది ప్రోగ్రామ్స్ చేశారు. గురు ఆయుర్ కేర్కి ఒక బ్రాండ్ నేమ్ తీసుకొచ్చారు. ఇవాళ డాక్టర్ బుక్కా మహేష్ బాబు అంటే ఆయుర్వేదం, ఆయుర్వేదం అంటే డాక్టర్ బుక్కా మహేష్ బాబు, గురు ఆయుర్ కేర్ అంటే ఆయుర్వేదం, ఆయుర్వేదం అంటే గురు ఆయుర్ కేర్. అట్లాగా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన విషయాలు కానీ అసలు అనన్య సామాన్యం, నవ్వుతో నా భవిష్యత్తు. అంత ప్రాక్టీస్ చేస్తూ ఫార్మా కంపెనీలోకి అడుగు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అయితే గురు ఆయుర్ కేర్ ఫార్మసీ స్టార్ట్ చేసి 1 year అయింది, కానీ లాస్ట్ 20 years నుంచి ఆయన సొంతంగా మందులు తయారు చేస్తున్నారు. ఆ మందులన్నిటినీ కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. 1 year నుంచే గురు ఆయుర్ కేర్ ఫార్మసీ అని వచ్చింది, కానీ ఆ మందులు 20 ఏళ్ళ నుంచి ఆయన తయారు చేస్తున్నారు. ముఖ్యంగా గురు ఆయుర్ కేర్ ఫార్మసీలో స్పైనెక్స్ అనే ఒక మెడిసిన్ తయారు చేస్తున్నారు ఆయన. ఆ స్పైనెక్స్ మెడిసిన్ పెయిన్ మేనేజ్మెంట్లో ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. ఆ మందు అన్ని రకాల నొప్పులకి కూడా స్పైనెక్స్ మెడిసిన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్సలెంట్ మెడిసిన్. నేను ఒక 3 months బ్యాక్ ఆయన దగ్గర నాకు బ్యాక్ పెయిన్ వస్తే నేను చెప్తే ఆయన నాకు స్పైనెక్స్ మెడిసిన్ ఇచ్చారు. వితిన్ 1 dayలోనే నాకు బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. అంత అద్భుతమైన మెడిసిన్ స్పైనెక్స్. బట్ గురు ఆయుర్ కేర్ ఫార్మసీ మెడిసిన్స్ అన్నింటిలోనూ ఆయన చాలా మందులు తయారు చేస్తున్నారు, కానీ స్పైనెక్స్ మెడిసిన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్సలెంట్ మెడిసిన్. ఒక్క స్పైనెక్స్ మెడిసిన్లోనే ఆయన దాదాపు నాకు తెలిసి ₹1,00,00,000 బిజినెస్ చేశారు ఆయన. ఇట్ ఈజ్ అంటే నేను ఇది జోక్గా చెప్పడం లేదు, ఇది నిజంగా రియల్గా చెప్తున్నాను నేను. ఆయన స్పైనెక్స్ మెడిసిన్ దాదాపు నాకు తెలిసి ఒక 2-3 కోట్ల బిజినెస్ చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది ఇట్ ఈజ్ రియల్ న్యూస్. బట్ బుక్కా మహేష్ బాబు గారితో, ప్రశాంత్ గారితో కూడా నాకు చాలా సన్నిహితం వచ్చారు. ఆయన ఆయుర్వేదం, వీళ్ళిద్దరు కాంబినేషన్లోనూ గురు ఆయుర్ ఫార్మా స్టార్ట్ అయింది. ఇట్ ఈజ్ చాలా అంటే పూర్తిగా కాంట్రాస్ట్ ఆయుర్వేదానికి అలోపతికి. బట్ వీళ్ళిద్దరి కాంబినేషన్లోనూ గురు ఆయుర్వేద ఫార్మసీ స్టార్ట్ అయింది. ఈ ఫార్మసీ ద్వారా చాలా ముందు మరిన్ని మంచి మందులు రావాలని, ఈ ఫార్మసీ ఆయుర్వేదంలో ఒక బ్రాండ్ నేమ్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ